జగనన్న ఈ హౌస్ పట్టాల కోసం అక్కచెల్లెమ్మల కోసము మొత్తం 71,811.19 ఎకరాలు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వం నుంచి 28,554.64 ఎకరాలు ప్రభుత్వం నుంచి, ల్యాండ్ ఎక్వైర్ చేసింది 25,374 ఎకరాలని, అదేవిధంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా 4,457 ఎకరాలు వైజాగ్లో, తర్వాత ఏఎంఆర్డిఏ నుంచి 1,074,000 ఎకరాలు, టిట్కో నుంచి 2,550 ఎకరాలు. ఈ సేకరణ కూడా ఎలా జరిగిందో తెలుసా? పూర్తిగా ఎక్కడ రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రభుత్వమే అధికారుల చేత, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు స్వయంగా వారే రైతులతో మాట్లాడి జాయింట్ అధికారుల చేత ఇదంతా కూడా చేయించడం జరిగింది. తర్వాత డబ్బులు కూడాను ప్రభుత్వమే కలెక్టర్ల ద్వారా నేరుగా ఆ రైతులకి చెక్కుల రూపంలో ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కడ జరిగినట్టయ్యా? అవినీతి జరిగిందట, అక్రమం జరిగిందట. నేరుగా అధికారులే కదా, ఆ అధికారులే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఆ కలెక్టర్లే కదా, ఆ జాయింట్ కలెక్టర్లే కదా సేకరించిన వారు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు. మీకు చేతనైతే ఎంక్వైరీలు వేసి ఏ అధికారులు ఇచ్చారో మీ దగ్గర ఉన్నారు కదా, ఎలా కేటాయింపులు జరిగాయి, ఎలా తీసుకున్నారు ఏంటి అని. అంతేగాని పేదవారి ఇళ్ల మీద పడి ఏడ్చడం కానీ, ఆ యొక్క కాలనీలు ఏదైతే రూపురేఖలు దాల్చుకొని ఉన్నాయో ఆ కాలనీలంతా కూడా పూర్తి చేయాలని, ఆ ఇళ్ల నిర్మాణం ఏదైతే మధ్యలో ఆగి ఉన్నాయో ఆ ఇళ్లన్నీ కూడా పూర్తి చేసేసి ఆ యొక్క అక్కచెల్లెమ్మలకి తోడ్పాటుగా ఈ ప్రభుత్వం ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని కోరుకుంటుంది. అంతేగాని మీరు వారి మీద అక్కసుతో, ఆ పేదవారి మీద అక్కసుతో ఏదో అవినీతిని, ఆక్రమం అనేసి మధ్యలో ఆ ఇళ్లనంతా కూడాను పూర్తి చేయకుండా, ఆ కాలనీలన్నీ కూడాను అలా నిర్మానుష్యం కాకుండా ఏదైతే గత ప్రభుత్వం స్ఫూర్తిగా తీసుకొని ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలనేటువంటి ఆ యొక్క మంచి నిర్ణయంతో ఆ నిర్ణయాన్ని కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరోసారి చెప్తున్నాము, మీరు అవినీతి అన్నారు కదా, ఒకవేళ అవినీతి జరిగింటే ఎంక్వైరీలు వేసి అధికారులే కదా ఆ రోజు కేటాయింపులు చేసింది, అదేవిధంగా డబ్బులు పంపిణీ చేసింది కూడా అధికారులే, చెక్కుల రూపంలోనే, ఎక్కడా కూడా క్యాష్ కూడా లేదు. రైతులను ఒప్పించి వారి ఇష్ట ప్రకారమే అధికారులే, ఎక్కడా కూడా పొలిటికల్ పార్టీ అనేది ఇన్వాల్వ్ కాకుండా, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కూడా ఇన్వాల్వ్ కాకుండా పారదర్శకంగా జరిగినటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని మీరు తప్పుపట్టడం ఎంత మటుకు కూడా సమంజసం కాదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతా ఉంది.